ఎవరైతే నన్ను వెంబడించాలో వారికి వారు ఉపేక్షించుకోవాలి. అంటే మనల్ని మనము టోటల్గా we make ourselves nothing when we come to the presence of God. దేవుని సన్నిధికి వస్తే I am no more. ఆయన కుమారుడై ఉండి కూడా, ఆయన దేవుడై ఉండి కూడా తను ఉపేక్షించుకుని తండ్రి అయిన దేవునికి అంగీకరింపబడి వరకు ఆయన వ్యక్తులుగా ఎంచుకొని ఆయన అంగీకరింపబడి ఉన్నారు. హల్లెలూయా. మరణించిన వారిని లేవనెత్తగలిగిన శక్తి కలిగిన వాడే ఆ దేవుడే, ఆ ప్రభువే తను ఉపేక్షించుకుని తను హంబల్ చేసుకుని తను దీనత్వము ధరించిన వారైనప్పటికీ ఆయన అంగీకరింపబడి ఉన్నారు. ఆ ప్రభువే తను తగ్గించుకున్నప్పుడు మనం ఎంత తగ్గించుకోవాలి? క్రైస్తవురాలిగా మొట్టమొదటిగా మనకు ఉండవలసింది ఏంటంటే దీనత్వం మనకు ఉండాలి, హంబుల్నెస్. అపవాది మనలో గర్వాన్ని వాడు సృష్టిస్తాడు. దేవుడు పరిశుద్ధాత్మతో మనకు రకరకాల టాలెంట్స్ ఇస్తాడు. పరిశుద్ధాత్మ ఆ తలాంతులు చాలా అనేకమైన ఉంటాయి. ఎందుకంటే దేవుడి యొక్క సంఘము నడిపింపబడాలంటే దేవుడు తన కృపా పరిమాణమును చెప్పున ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతులు ఇస్తుంటారు. అయితే అపవాది ఏం చేస్తుంటాడంటే ఆ తలాంతు నుంచి ఈ హ్యూమిలిటీ, దీనత్వాన్ని మనలో నుంచి తీసివేస్తాడు. ఎలాగంటే మనలో ప్రైడ్ ని క్రియేట్ చేస్తాడు, మనలో గర్వాన్ని క్రియేట్ చేస్తాడు. నేనే ప్రార్థన చేస్తాను, నేనే ఉపన్యాసం చెప్తాను, నేనే మ్యూజిక్ బాగా చేస్తానని. ఎందుకంటే దేవుని చిత్తము ఆ వ్యక్తి ద్వారా జరగకూడదు. అది అపవాది యొక్క ఆలోచన. అందుకనే దేవుని వాక్యంతో మనం ఎప్పుడు కూడా అంటు కట్టబడాలి. దేవుని వాక్యాన్ని అంటు కట్టబట్టే దేవుడు చెప్పిన ప్రతి మాటను గ్రహించే హృదయాన్ని మనం కలిగి ఉండాలి. అది ఎప్పుడు మనం కలిగి ఉంటామంటే మనల్ని మనం ఉపేక్షించుకున్నప్పుడే. ఎప్పుడు మనం ఉపేక్షించుకుంటామంటే మనం దీనత్వం అనే ఆ యొక్క దేవుని యొక్క స్థితిని మనం కలిగి ఉండాలి. ఒక చంటి బిడ్డ నడక నడిచేటప్పుడు తన యొక్క తల్లిని కానీ తండ్రిని కానీ చేయి పట్టుకుంటాడు. ఎందుకంటే వాడు నడవలేదు. అలాంటి స్థితిని మన యొక్క సహవాసంలో ఉండాలండి. నేను 20 సంవత్సరాలు నేను క్రిస్టియన్ని, నాకు బైబిల్ 100 సార్లు చదివిస్తాను అనుకుంటాం. అది కాదు. ఎంత దీనుడిగా ఉన్నా